ఈ ప్రాణ అనేది మన శరీరంలో ఫ్లో అవుతుంది, తిరుగుతుంది అంటే కారణం ఊపిరితిత్తులే. ఎక్కడికైతే ఈ ఆక్సిజన్ సప్లై ఆగిపోతుందో ఆ సెల్‌కున్న వాల్వ్ ఓపెన్ అవ్వదో లేకపోతే క్లోజ్ అవ్వదో, అక్కడ ఆక్సిజన్ సరిపోకపోతే అక్కడ మనకి జబ్బు అనేది స్టార్ట్ అవుతుందండి. దానివల్ల మనకు అనేక వ్యాధులు మన శరీరం తొందరగా లొంగిపోయి ఆహ్వానించినట్టు అవుతుందన్నమాట. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి, మన ఊపిరితిత్తులు బలంగా ఉండాలి అంటే ఆస్మా ఉన్నవాళ్ళు కానీ, పర్మనెంట్గా కోల్డ్ ఉండేవాళ్ళు, లంగ్స్ వీక్ అయిన వాళ్ళు, అటువంటి వాళ్ళ కోసం ఒక అద్భుతమైన లేహ్యం మా దగ్గర ఉందండి. శ్వాసహార అవలేహ్యం అనమాట. 30 బాల్స్ ఉంటాయండి ఇందులో. పర్ డే ఒక డోస్ అనమాట. ఉదయం మీరు లేవగానే దీన్ని నోట్లో పెట్టుకుని శుభ్రంగా తీయగా ఉంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది, నవిలేసి మింగేయటమే. ఒక 10 నిమిషాల దాకా నీళ్లు తాగకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే గొంతుకు దగ్గర నుంచి ప్రేగుల్లోకి వెళ్ళేదాకా ఎక్కడ శ్లేష్మం ఉన్న ఈ ఇసోఫేగల్ వైరస్ కానీ, గొంతుకులో శ్లేష్మం కానీ, పొట్టలో ఉన్న అంటే ఫ్లమ్ పేరుకుపోవడం, ఊపిరితిత్తులకి వెళ్ళి నాళాల్లో అవి ఫ్లమ్ వల్ల కానీ, బ్యాక్టీరియాల వల్ల కానీ మూసుకుపోయి ఆస్తమా ఎవరికైతే వచ్చి పఫ్ కొట్టుకుంటూ ఉంటారు చాలామంది. అది కొట్టుకోకపోతే ఊపిరి ఆగిపోతుందేమో అని భయపడతారు. ఆ కారణం ఏంటి అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో నేరో అయిపోతాయండి ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల, క్రిమి వల్ల. ఆ నాళాలని మళ్ళీ ఓపెన్ చేసి మీకు దాని అవసరం లేకుండా చక్కగా కాపాడుతుంది. మీ ఊపిరితిత్తులకి చాలా మంచి శక్తిని ఇస్తుందండి.